ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి థియేటర్కి వెళ్ళి సినిమా చూశాక కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. ఆ సినిమాలు చూశాక నాకేమనిపించిందంటే వీటి కోసం థియేటర్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకే కాదు, ఆ సినిమాలకు కూడా లేదు. ఇవే సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తే ఇంతకన్నా బెటర్ కలెక్షన్స్ అండ్ బెటర్ రెస్పాన్స్ వచ్చేదనిపించింది. సో ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రావణాసుర. సుధీర్ వర్మ తన ఫస్ట్ సినిమా స్వామిరారాతో అసలు ఈ డైరెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకుంటే వరుస ఫ్లాప్స్ తో బ్యాక్ అయిపోయాడు. రావణాసురలో మంచి పాయింట్ ని తీసుకున్న దాన్ని రెగ్యులర్ కమర్షియల్ వేలో చెప్పడం వల్ల హిట్ అయ్యే బొమ్మ కాస్త ఫ్లాప్ అయింది. ఇలాంటి సినిమాలు ఓటీటీలోకి వస్తే బెటర్ రెస్పాన్స్ వచ్చేది కంపేర్ టు థియేటర్ రిలీజ్. మరి థియేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి ఈ ఫ్యాక్టర్ ప్లస్ అయ్యేది. కానీ థియేటర్స్తో రిలీజ్ చేయడం ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే డిసప్పాయింట్ చేసింది. డెవిల్. ఈ మూవీలో మంచి పాయింట్ ఉంది, హిట్ అయ్యే క్వాలిటీస్ బాగా ఉన్నాయి. ఇలాంటి సినిమాని అయితే మనం ఓటీటీలోనే చూడాలి, ఎందుకంటే ఇది కంప్లీట్ వేరే వేలో ఉంటుంది. స్టోరీ అండ్ టేకింగ్ బాగుంటుంది, కానీ ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా సర్ప్రైజ్ చేసేది. నాకు ఓటీటీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఆడియన్సెస్ థియేటర్స్ కన్నా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తే చిన్న చిన్న మూమెంట్స్ని కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కంపేర్ టు థియేటర్. అదే థియేటర్లో అయితే కొంచెం కష్టంతో కూడుకున్న పని, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత స్టారింగ్ అండ్ శివ నిర్వాణ డైరెక్షన్ అనగానే ఒక మంచి రోమ్ కామ్ అవుతుందనుకున్నా. ఫస్ట్లో అనుకున్నట్టే అంతా మంచిగానే జరిగింది, కానీ స్లోగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యి బాగుందని టాక్ వచ్చినా అది కూడా ఫ్లాప్గా టర్న్ అయ్యింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ సినిమా ఓటీటీకి ఇస్తే మాత్రం ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యేవాడు అండ్ శివ నిర్వాణ డైరెక్షన్ కూడా మంచి పేరు వచ్చేది. థియేటర్స్లో రిలీజ్ చేయడం వల్ల రావాల్సిన అప్రిసియేషన్ రాలేదు అండ్ కలెక్షన్స్ ఎఫెక్ట్ వల్ల సినిమా అయితే షెడ్కి వెళ్ళిపోయింది. ఇది పక్కా ఓటీటీ బొమ్మ. వస్తే మాత్రం ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అయ్యేది. కీడాకుల. ఇంతకుముందు కూడా ఈ సినిమా గురించి మాట్లాడా, ఇంకా కొంచెం బెటర్గా తీస్తే మాత్రం హిట్ స్టేటస్ వచ్చేది. కానీ బ్యాడ్ లక్, బాగా నవ్వించిన హిట్ ట్యాగ్ అయితే రాలేదు. కానీ ఈ ఫిలింకి తరుణ్ భాస్కర్ 100% ఎఫెక్ట్ ఇచ్చాడు. ఇది కనుక ఓటీటీలో వస్తే మాత్రం కొన్ని రోజులు సోషల్ మీడియాని ఊపేది. కానీ ఈ సినిమా చూసాక థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఏదో మిస్ అయిందనిపించింది, అందుకే ఫ్లాప్. ఇన్ కేస్ ఓటీటీలో వస్తే మాత్రం ఈ ఫీలింగే లేకుండా ఓటీటీ హిస్టరీలోనే న్యూ రికార్డ్స్ క్రియేట్ చేసేది. బ్రో. పిఎస్పీకే గారి బ్రో సినిమా బాగున్న కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఓవరాల్గా సినిమా అయితే ఫ్లాప్. ఫిలిం వైజ్గా బాగున్న పీకే అంటే మినిమం ఎలిమెంట్స్ అయినా ఉండాలి, అవి లేవు. పీకే స్క్రీన్ ప్రజెన్స్ ఓ మ్యాజిక్, అది కూడా లేదు. అలాంటప్పుడు ఓటీటీలోకి వస్తే మాత్రం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి కంట్రోల్లో ఉండేవి అండ్ ఓవరాల్గా ఆడియన్సెస్ సాటిస్ఫై అయ్యేవాళ్ళు. థియేటర్ రిలీజ్ చేయడం వల్ల ఫ్లాప్ ప్రాజెక్ట్గా మిగిలిపోయింది. భగవత్ కేసరి. ఎందుకో అనిల్ రావిపూడి లాస్ట్ 2 ఫిలిమ్స్ నుంచి డల్ అయిపోయారు అనిపించింది. రొటీన్ స్టోరీయో మరి ఏదో కారణమో తెలియదు, కానీ ఆయన ఫిలిమ్స్లో ఉండే మ్యాజిక్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఎగ్జాంపులే F3. భగవత్ కేసరి ఏదో లక్ వల్ల అనుకుంటా కష్టపడి జస్ట్ హిట్ అయితే అయ్యింది. కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఈ సినిమా ఎటు కాకుండా పోయేది. కానీ ఇదే సినిమాని ఓటీటీకి ఇస్తే మాత్రం ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ కన్నా బెటర్గా కలెక్ట్ చేసేది. భగవత్ కేసరిని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. శ్రీలీలకి ఆ స్పేస్ ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్. అదే ఓటీటీకి ఇస్తే మాత్రం సినిమా ఇంకా ప్రాఫిట్ జోన్లో ఉండేది. ఆదిపురుష్. ఓటీటీకి ఇస్తే మాత్రం మనం సూపర్ అనేవాళ్ళం అని అనను, కానీ అసలు మన రామాయణాన్ని థియేటర్స్లో చూసి ఏంటి ఇది ఇలా జరిగిందా, మరి నాకు ఇంకోలా తెలుసు కదా అనే డౌట్ మనలో వచ్చేది కాదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫస్ట్ డే చూసి అలా షాక్లో ఉండేవాళ్ళం కాదు. ముందే ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో ఉండేవి, తర్వాత టాక్ తేడా వచ్చినా మనం సేఫ్ అయ్యేవాళ్ళం. అండ్ ఓటీటీకి ఇస్తే సినిమా కూడా ప్రాఫిట్లో ఉండేది, మనం సేఫ్ అయ్యేవాళ్ళం కూడా. అలా కాకుండా థియేటర్స్లో రిలీజ్ అయ్యి మనకు ఒక నైట్ మేర్లా మిగిలిపోయింది. ఓం రాబోత్ ఓటీటీకి అమ్మేషన్ అయిపోయేది. సో ఇది నా దృష్టిలో ఈ సినిమాలు ఓటీటీ సినిమాలు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా సినిమాలు ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్టే మా ఎనర్జీ. థ్యాంక్ యూ.